శేఖర్ కమ్ముల కళాఖండం ఫిదా ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఫిదా చేసేస్తుంది. మామూలుగా ఓవర్సీస్లో ప్రేక్షకులు బీభత్స భయానక సినిమాల్ని అంతగా లైక్ చేయరు. సింపుల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మరియు లవ్ స్టోరీస్ని బాగా ఎంకరేజ్ చేస్తారు, ప్రోత్సహిస్తారు, విపరీతంగా ఆదరిస్తారు. అటువంటి ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం శేఖర్ కమ్ముల చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వరుణ్ తేజ్, సాయి పల్లవితో తీసిన ఈ ఫిదా సినిమా ఇప్పుడు యుఎస్ లో $2 మిలియన్ కొల్లగొట్టేసింది. మామూలు సినిమాలకే సాధ్యం కాలేదు. అటువంటిది 11 రోజుల్లోనే $2 మిలియన్ అంటే ఒక్క బాహుబలికే ఈ రికార్డు ఉంది. ఇప్పుడు ఈ ఫిదా సినిమా మిగిలిన తెలుగు సినిమాల రికార్డులను కూడా క్రాస్ చేసుకుంటూ దూసుకుపోతుంది. మరి ముందు ముందు ఈ సినిమా $3 మిలియన్ కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ నాన్ బాహుబలి రికార్డ్స్ లో ఫిదాదే రికార్డ్ అవుతుంది. ఇది కాక వరుణ్ తేజ్ మూవీ కెరీర్ లోనే ఇదే మొదటి సినిమా $1 మిలియన్ క్రాస్ చేసి $2 మిలియన్ వసూలు చేసిన సినిమా. ఇక వరుణ్ తేజ్ కి ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కానీ సినిమా మొత్తం సాయి పల్లవి మీద నడిచింది అనేది వాస్తవం, ఎవరు కాదనలేరు. ఎందుకంటే సినిమా ఒకసారి చూస్తే మరలా సాయి పల్లవి డైలాగ్స్, యాక్షన్, చలాకీతనం మెస్పరిజం చేసేసిన ఆ యాక్షన్ కోసం వెళ్తారు. అందువల్ల శేఖర్ కమ్ముల ఇటువంటి వండర్ఫుల్ మూవీని మనకు అందించినందుకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఇక ఇటు ఇండియాలో కూడా 60 కోట్లకు పైగా వసూలు చేసిందనే ఒక టాక్ నడుస్తుంది. అధికారికంగా లెక్కలు బయటకు వస్తే గానీ తెలియదు. ఇప్పటికే ఏ రోజుకు ఆ రోజు కలెక్షన్స్ ని పెంచుకుంటూ పోతుంది కానీ ఎక్కడా తగ్గినట్లు కనపడలేదు. ఇక ఇండియాలో కూడా స్టడీగా ఉన్న కలెక్షన్స్ ఈ విధంగా కొద్ది రోజులుగా నడిచిందంటే మినిమం 100 కోట్ల గ్యారంటీ అనేది కన్ఫర్మ్. ఇక దీనికి ఖర్చు పెట్టింది 15 కోట్లని అందరూ అంటున్నారు. వచ్చింది చూస్తే మైండ్ బ్లోయింగ్. అంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇటువంటి బ్లాక్ బస్టర్ మూవీని మనకిచ్చిన శేఖర్ కమ్ములకి నటించిన వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ సాయి పల్లవి, ఇంకా ఇటువంటి గొప్ప సినిమాని నిర్మించిన దిల్ రాజుకి హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయటం.